హాయ్ ఫ్రెండ్స్, సీతా మల్లేష్ లెర్నింగ్ హోమ్కి స్వాగతం. ఈరోజు మనం వర్ణమాలలోని అచ్చులతో గుణింతపు గుర్తులను నేర్చుకున్నాము. ఇంకా గుణింతాలను కూడా నేర్చుకున్నాము. గుణింతపు గుర్తులు: ఆ అంటే తలకట్టు, ఆ దీర్ఘము, ఈ గుడి, ఈ గుడి దీర్ఘము, ఉ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘము, రు రుత్వము, రూ రుత్వ దీర్ఘము, ఏ ఏత్వము, ఏ ఏత్వము, ఐ ఐత్వము, ఓ ఓత్వము, ఓ ఓత్వము, ఔ ఔత్వము, అం సున్నా, అహ విసర్గః. ఇవన్నీ గుణింతపు గుర్తులు అన్నమాట. ఈ గుణింతపు గుర్తులతో మనం గుణింతాలను నేర్చుకోవచ్చు. ఫస్ట్గా మనం కా గుణింతాన్ని నేర్చుకుందాము. కా ఈ కా అనేది ఖ అనకూడదు. క క కాకు దీర్ఘం ఇస్తే కా, కా గుడిస్తే కీ, కీకు దీర్ఘం ఇస్తే కీ, కాకు కొమ్ము ఇస్తే కు, కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కు, కాకు వృత్తం ఇస్తే క్రు, కాకు వృత్త దీర్ఘం ఇస్తే క్రూ, కాకేసం ఇస్తే కే, కాకేతం ఇస్తే కే, కాకైతం ఇస్తే కై, కాకోతం ఇస్తే కో, కాకోతం ఇస్తే కో, కాకౌతం ఇస్తే కౌ, కాకు సున్నా పెడితే కం, కాకు 2 సున్నాలు పెడితే కహ. ఇవన్నీ కూడా ఈ కాగుణింతం యొక్క గుర్తు కాబట్టి మనం కాగుణింతమే కాకుండా హల్లుల్లో ఉన్న మిగతా అక్షరాలతో కూడా మనం గుణింతాలను తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఈ గుర్తు తలకట్టు. తలకట్టు అనేది కాకి తలకట్టుగా వచ్చింది కదా, అందుకని ఇది క. ఇది దీర్ఘము. ఇక్కడ కాకు దీర్ఘము, కాకు గుడిస్తే కి, కాకు గుడిస్తే కి. ఇక్కడ ఈ అనేది దీర్ఘం వచ్చింది కదా, ఈ కాకు దీర్ఘం ఇస్తే కీ. ఇంకా ఇక్కడ ఊకేమొచ్చింది, కొమ్ము వచ్చింది. ఈ కొమ్మే ఈ కు. ఇంకా ఈ కొమ్ముకు దీర్ఘం వచ్చింది, ఆ కుకి కాకి దీర్ఘము ఊ. ఈ రూకి రుత్వము, రుత్వం వచ్చింది కదా, ఇది రుత్వ దీర్ఘము. ఇక్కడ కూడా రుత్వ దీర్ఘం వచ్చిందా, ఇది ఏత్వము, ఇక్కడ కూడా ఏత్వము. ఇంకా ఏత్వము, ఏత్వం అనేది ఇక్కడ వచ్చింది, ఏత్వము. ఇప్పుడు ఇక్కడ పైన కింద ఇవి వచ్చినాయి కదా, ఐత్వము. ఈ ఐత్వం అనేది కై, ఇట్లా ఐత్వం వస్తుంది అనమాట. ఇంకా వత్వము, ఈ వత్వం చూసారా, ఇక్కడ కో ఇలా వస్తుంది. ఈ ఓ కో అనేది ఇక్కడ చూడండి, ఇలా కో అనేది వచ్చింది కదా, ఔత్వం ఓత్వం అనమాట. ఇది ఓత్వము. ఇంకా ఔత్వము. ఈ గుర్తులు ఎలా అయితే ఉన్నాయో ఈ ప్రతిదానికి కూడా ఈ గుర్తులు, ఈ గుణింతానికి ఈ మొత్తం ఈ గుర్తులే వస్తాయి. ఈ సున్నా కూడా ఇది విసర్గ, కాకి విసర్గ. అట్లా మొత్తం ఇక్కడ ఏవైతే గుర్తులు ఉన్నాయో ఆ గుర్తులు మొత్తం కూడా ఈ గుణింతంలో ప్రతి అక్షరానికి కూడా హల్లుల్లో ఉన్న ప్రతి అక్షరానికి మనం ఇలా గుణింతాలను నేర్చుకోవచ్చు. ఇప్పుడు కా గుణింతం ఎట్లా, మళ్ళీ ఇంకొకసారి చూద్దామా. కా కాకు దీర్ఘం ఇస్తే కా, కాకు గుడిస్తే కి, కీకు దీర్ఘం ఇస్తే కీ, కాకు కొమ్ము ఇస్తే కు, కుకు దీర్ఘం ఇస్తే కూ, కాకు వృత్తం ఇస్తే క్రు, కుకు వృత్తం దీర్ఘం ఇస్తే క్రూ, కాకేతం ఇస్తే కే, కాకు ఏత్వం ఇస్తే కే, కాకు ఐతం ఇస్తే కై, కాకోత్వం ఇస్తే కో, కాకోత్వం ఇస్తే కో, కాకౌత్వం ఇస్తే కౌ, కాకు సున్నా పెడితే కం, కాకు 2 సున్నాలు పెడితే కహ. ఇది ఓకేనా. ఇలా మీరు అన్నీ కూడా గుణింతాలతో, అచ్చులతో, హల్లులతో, ఇలా ఇవేమో అచ్చులు, ఇవేమో హల్లులతో కా నుంచి హా వరకు కూడా ఈ గుణింతాలను నేర్చుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కొన్ని గుణింతాలను చూద్దామా. థ్యాంక్ యూ. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే
ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.